ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి పడితే మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సరం మొదటగా మేషరాశి వారి జాతకం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలో నా జానకిరామ్ ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. వారు ఎంత ఓపిక పడితే అంత చాలా మంచిదండి. మరి జాతక బలానికి చెప్పాలంటే సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. బరువు బాధ్యతలు చాలా ఉంటాయి మేషరాశి వారి జాతకానికి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు. వారికి ఆ భగవంతుడు, ఆ చిరంజీవి, వాయునందనుడు, హనుమంతుడు తప్పకుండా వారికి చాలా వరకు శుభయోగాలు కలిగిస్తాడు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుజమహార దశ చాలా అద్భుతంగా ఉంది. కుజమహార దశ అద్భుతంగా ఉన్నందువలన కళ్యాణ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, రుణ విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి బహుళ అంతస్తులు కట్టే దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. వీరికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. రక్తశుద్ధి చాలా ఉంటుంది వీరి పేరు మీద. కానీ చింత సచ్చినా పులుపు సావదన్నట్టు వీరు ఎన్ని బాధలు వచ్చినా వీరు మాత్రం ఎవరి మాట వినే ఉద్దేశం ఉండదు. వీరి జాతక బలానికి పట్టిన పట్టు వదలదు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే అది నిద్రపోయేదాకా వదిలిపెట్టరు. అసొంటి జన్మస్థానం ఉంటుంది. వీరి మేషరాశి వారి జాతకంలో శుభయోగం ఉంది. కృతికా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే ఇబ్బందులు ఉన్నాయి. అశ్విని నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కానీ ఎనీ టైం వారు నెలకు ఒకసారైనా, వారానికి ఒకసారైనా, 5 నిమిషాలైనా సరే ఆ కరెక్ట్ ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది. షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం మంచిది. కానీ ఆంజనేయ స్వామి పూజ చేసి మాత్రం బాలలకు మిఠాయిలు తినిపించడం చాలా మంచిదండి. షిరిడి సాయిబాబా పూజ చేసి మాత్రం ముఖ్యంగా మాత్రం వారి తీపి వస్తువులు కానీ లేదా మాత్రం చపాతీలు కానీ మాత్రం చేసి పిల్లలకు కానీ పెద్దలకు మాత్రం పంచితే చాలా మంచిది. అలాగే అన్నదానం చేయడం కూడా మంచిది. వీరి జాతకానికి 2004 సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా దృష్టి ఎక్కువ ఉంటుంది వీరి మీద. నరదృష్టికి నాపరాయ పగిలిపోతుంది. మనమేంటండి కానీ మాత్రం నరదృష్టి ఒక్కొక్కరి కన్ను దరిద్రం కన్ను ఉంటుంది, ఒక్కొక్కరి కన్ను అదృష్టం కన్ను ఉంటుంది, ఒక్కొక్కరికి నాలిక దరిద్రం నాలిక ఉంటుంది, ఒక్కొక్కరికి నాలిక మహాలక్ష్మి నాలిక ఉంటుంది. నీళ్లు రాకముందే కట్టుకోవాలి. దృష్టి దోషం మంచిది కాదు. దృష్టి పోవడానికి మాత్రం నిత్యం వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది. కానీ వాస్తు దోషం ఇల్లు ఉన్నవారైతే వాస్తు దోషం లేకుండా కట్టుకోవాలి లేదా రిపేర్ చేసుకోవాలి. అలా కట్టలేని వారు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని విగ్రహం మాత్రం ఇంటి ముందర చెక్కించాలి. మామూలు విగ్రహం చెక్కించినా కూడా చాలా మంచిది. ఇంటి ద్వారం ముందర, గేటు ముందర, లేకుంటే మాత్రం తెల్ల జిల్లేడు చెట్టుతో మాత్రం వేర్లతో సహా తీసి మాత్రం దాంతో తయారు చేస్తే వాస్తు దోషం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకానికి మంగళాకారకుడు దక్షిణ భాగం చాలా మంచిదండి. వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వారి చూడాలంటే మాత్రం 7వ భాగం వాయుమూలం మంచిది వీరి పేరు మీద. అలాగే మాత్రం వీరి జాతకంలో వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి జ్యోతిష్యంలో చూడాలంటే కొన్ని సంబంధాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొందరికి నచ్చవు, కొందరికి నచ్చుతాయి. వీరికి నచ్చితే వారికి నచ్చకపోవడం, వారికి నచ్చితే వీరికి నచ్చకపోవడం, అందరికి నచ్చితే జ్యోతిష్యాలు కలవకపోవడం, అసలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా లోహపాదంలో ఉన్నవారిని చేసుకోకపోవడం మంచిది. రాగి పాదంలో ఉన్నవారిని చేసుకోవడం మంచిది. బంగారం పాదం ఉన్నవారిని చేసుకోకపోవడం మంచిది. చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది. దగ్గర సంబంధం కంటే దూరం సంబంధం కలిసి వస్తుంది, స్త్రీలకైనా పురుషులకైనా. కానీ మనం ఎన్ని రకాలు ఆలోచించిన వాడైనా, ఎన్ని ముహూర్తాలు పెట్టినా కానీ అలనాటి కాలంలో మాత్రం శ్రీకృష్ణుడికి వివాహాలు చేసినా కూడా ఇబ్బందులు తప్పలేదు. అలాంటి ఆదర్శ పురుషుడు రాముడు ఏకప్రతిమూర్తుడు సీతారాముల కళ్యాణం చేసిన వశిష్ఠ మహర్షి చేసినా కూడా మాత్రం ఆ కళ్యాణ యోగ బలంలో మాత్రం ఆ టైంలో మాత్రం ఇబ్బందులు తప్పలేదండి. కుజదోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కుజుడికి పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, రాహుకేతుల్ని పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయించుకోవడం, నాగదేవతల్ని ఆరాధన చేసుకోవడం చాలా వరకు మంచిగా ఉంటుందండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం అతి కష్టం మీద దరిచేరే అవకాశం ఉంది. రక్షణ రంగంలో వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. న్యాయ రంగంలో వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది. అలాగే విదేశానం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయి. వీరి జాతకానికి లక్కీ నెంబర్ 9 వస్తుంది, 1 వస్తుంది, 7 వస్తుందండి. ముఖ్యంగా మాత్రం వీరికి సోమవారం, అలాగే మంగళవారం, అలాగే వీరి జాతక బలంలో ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా ఎరుపు వస్త్రధారణ చాలా మంచిది. వీరికి కందులు దానం చేయాలి వీరి జాతక బలంలో.
వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారం చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి భూమి వ్యాపారం కలిసి వస్తుంది, తైల వ్యాపారం కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది, బహుళంతస్తుల వ్యాపారంలో కలిసి వస్తుంది. వీరు చేతి వృత్తి పనిదారులు అయితే మాత్రం నంబర్ 1 స్థానం నడిచి వస్తారు. వీరు ఇంజనీర్ కానీ మాత్రం గృహ నిర్మాణ సివిల్ ఇంజనీర్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం అన్నదాన విషయంలో తిరుగు ఉండదండి వీరికి. కానీ అన్నానికి బట్టకు మాత్రం వీరికి ఏ చిక్కులు ఉండవండి. వీరు దొంగల పోయినా దొరల పోయినా ఎక్కడ పోయినా కష్టంలో అడవిలో పోయినా వీరికి అన్నం దొరుకుతుంది. స్త్రీలైనా పురుషులైనా. ఇక వివాహం కాని స్త్రీలు, వివాహంలో దోషం ఉన్న స్త్రీలకు ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కళ్యాణం కాకుండా ఉండేవాళ్ళు కానీ, కళ్యాణమై విడిపోయిన వారు కానీ, కళ్యాణం వరకు దగ్గర వచ్చి దూరమైన వారు కానీ, అసలు సంఘటనలు ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామికి 9 వారాలు కానీ 18 వారాలు కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. స్త్రీలు మైల లేని టైంలో చేయాలండి. మైల ఉన్న టైంలో మాత్రం మామూలుగా ఉండాలి. మైల లేని టైంలో మాత్రం శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, కరెక్ట్ సింధూరం ఆంజనేయ స్వామికి ధరింపజేయటం, అలాగే మాత్రం మల్లెపూల మాల వేయటం కానీ, లేదా తెల్ల జిల్లెడు పూల మాల వేయటం కానీ, అలాగే చిన్నపిల్లలకు లడ్డూలు తెలుపు వర్ణంతో లడ్డూలు కానీ పసుపు వర్ణంతో లడ్డూలు కానీ చేసి తినిపించడం కానీ చాలా మంచిది. అలాగే మాత్రం ఆంజనేయ స్వరూపం, మనుషుడి స్వరూపం కోతులకు కూడా ఆదరించడం చాలా మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకం చూడాలంటే మాత్రం ఇంకా సంతాన దోషం ఉన్నవారు, ఆరోగ్య దోషం ఉన్నవారు ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయటం చాలా మంచిది. అంశబలం మంచిగా ఉంటుంది. వీరి గంటకు గుణం ఉంటుంది. మొండి పట్టుదల చాలా ఉంటుంది. మేనమాల సహకారం ఉంటుంది. ధైర్య సాహసాలు ఉంటాయి. రుణవృత్తి మీద పైకొచ్చే అవకాశం ఉంది. ఈ 2024 సంవత్సరం కీలకమైన సంవత్సరం ఉంటుంది వీరికి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వరకు సమస్యలు భారం ఎక్కువ అవుతాయి. 30 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు కుటుంబ తగాదాలు తెగిపోయే అవకాశం ఉన్నాయి. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి గృహ నిర్మాణం కలిసి వస్తుంది. 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ సహకారం ఉంటుంది. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వరకు మాత్రం పెద్దల సహకారం ఉంటుంది. ముఖ్యంగా 50 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి అన్నదమ్ములతో విరోధం, కుటుంబాలతో విరోధం, దాయాదులతో విరోధం, రక్త సంబంధికులతో ఉన్న విరోధం, చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, షిరిడీ సాయిబాబా ఆరాధన చేయటం, కులదేవత ఆరాధన చేయటం, అలాగే అన్నదానం, గోదానం, స్వర్ణదానం చేయటం మంచిది. సద్బ్రాహ్మణులు నమ్మి ఎవరికి వారి దేశరిష్ట యోగం ప్రతి సంవత్సరం నడుస్తుంది. 2000 సంవత్సరం నుంచి నడుస్తుంది. గత 24 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి 4 సంవత్సరాల నుంచి అయితే ఎక్కువ అవుతుంది 2020 నుంచి. కాబట్టి తుఫాన్లు, విపరీతమైన రోగాలు, కరోనా లాంటి సంఘటనలు మనం చూసినాం. ఇంకా అలాంటి సంఘటనలు వస్తున్నాయని నేను అంటలేదండి. కాకపోతే ఎట్లా దేశరిష్ట యోగం, కాలరిష్ట దోషం ఉంది కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. శుభం భూయత్.